చాలా సర్వీసెస్ అనేవి మనకి వెబ్‌సైట్ ద్వారా ప్రొవైడ్ చేస్తారు. మొబైల్ అప్లికేషన్ ద్వారా కూడా ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ తీసుకున్నట్టయితే వెబ్‌సైట్ ఉంటుంది. మొబైల్ అప్లికేషన్ కూడా ఉంటుంది. వాటి యొక్క వెబ్‌సైట్స్ ఓపెన్ చేసినప్పుడు బాటమ్‌లో కానీ ఏదో ఒక ప్లేస్‌లో మొబైల్ అప్లికేషన్స్ డౌన్‌లోడ్ చేసుకునే లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో, ఇక్కడ మనకి బాటమ్‌లో ఫర్ బెటర్ ఎక్స్‌పీరియన్స్ డౌన్‌లోడ్ స్విగ్గీ యాప్ నౌ అని ఉంది. ఇక్కడ మనకి రైట్ సైడ్ 2 ఇమేజెస్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ వన్ అనేది ఆండ్రాయిడ్ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి. సెకండ్‌ది ఐఓఎస్ యాప్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవడానికి. ఫస్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తున్నా. లింక్ అనేది మనము మొబైల్‌లో ఓపెన్ చేసినట్టయితే ప్లే స్టోర్ కానీ, యాప్ స్టోర్ కానీ వెళ్తుంది. కానీ డెస్క్‌టాప్ కానీ, ల్యాప్‌టాప్ కానీ ఓపెన్ చేసినప్పుడు ఆ అప్లికేషన్ అనేది మన డివైస్‌లో సపోర్ట్ చేస్తే ఇన్‌స్టాల్ బటన్ అనేది కనిపిస్తుంది. సో, ఇది ఎలా వస్తుంది అనంటే జస్ట్ మనము యాంకర్ ట్యాగ్‌ని యూజ్ చేయడమే. ఇలా ఒక వెబ్‌సైట్ నుంచి ఏ అదర్ ప్లాట్‌ఫార్మ్‌కి నావిగేట్ అవ్వాలి అనన్నా మనం యూజ్ చేసేది హెచ్‌టీఎంఎల్‌లో యాంకర్ ట్యాగ్ మాత్రమే. ఎగ్జాంపుల్ అనేది చూద్దాము. ఫస్ట్ మనము ఆ యాప్ లింక్ అనేది కాపీ చేసుకోవాలి. ప్లే స్టోర్ నుంచి కానీ, యాప్ స్టోర్ నుంచి గానీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేశాను. స్విగ్గీ అనే యాప్‌ని టైప్ చేస్తున్నా. ఆ యాప్ అనేది ఓపెన్ చేశాక టాప్‌లో మనకి 3 డాట్స్ కనిపిస్తాయి. అక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఆ అప్లికేషన్ యొక్క లింక్ అనేది కాపీ అవుతుందనమాట. అది మనము యాంకర్ ట్యాగ్‌లో ఇవ్వాలి. ఒక హెచ్‌టీఎంఎల్ ఫైల్ తీసుకున్నాను. దీంట్లో యాంకర్ ట్యాగ్ ఇస్తున్నా. యాంకర్ ట్యాగ్‌లో హెచ్‌రెఫ్ అనే అట్రిబ్యూట్‌లో అప్లికేషన్ లింక్ ఇవ్వాలనమాట. సో, ఆండ్రాయిడ్ అయితే ప్లే స్టోర్ నుంచి కాపీ చేసిన లింకు, ఐఓఎస్ అయితే యాప్ స్టోర్ నుంచి కాపీ చేసిన లింక్ ఇవ్వాలి. నేను ప్లే స్టోర్ నుంచి కాపీ చేశాను. అది ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఆ యూఆర్ఎల్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందనమాట. ఇప్పుడు నేను ఈ హెచ్‌టీఎంఎల్ ఫైల్‌ని లైవ్ సర్వర్ ద్వారా ఓపెన్ చేస్తున్నా. ఏమీ కనిపించట్లేదు. ఎందుకంటే అక్కడ మనము ఏ టెక్స్టో రాయలేదు కాబట్టి, ఇక్కడ ఏ టెక్స్ట్ అయితే రాస్తామో అది యూజర్‌కి కనిపిస్తుంది. ఆ టెక్స్ట్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ హెచ్‌రెఫ్ అనే అట్రిబ్యూట్‌లో ఏదైతే యూఆర్ఎల్ ఇస్తామో దానికి నావిగేట్ అయితుంది. స్విగ్గీ ఆండ్రాయిడ్ అని చెప్పి ఇస్తున్నా. సో, మనకి టెక్స్ట్ అనేది వచ్చింది. దీని మీద క్లిక్ చేస్తే యాప్ లింక్ అనేది ఓపెన్ అయిందనమాట. ఇక్కడ నార్మల్ టెక్స్ట్ కాకుండా జనరల్‌గా ఇమేజెస్ అనేవి ఇస్తారు. సో, నేనిక్కడ ఒక ఇమేజ్ ట్యాగ్‌ని తీసుకుంటున్నాను. ఎస్ఆర్‌సి అట్రిబ్యూట్‌లో ఆ ఇమేజ్ యొక్క యూఆర్ఎల్ ఇస్తున్నా. ఇంతకుముందు స్విగ్గీలో చూపించిన ఇమేజ్ లాంటిదే తీసుకున్నాను. హెచ్‌టీఎంఎల్ ఫైలు, ఆ ఇమేజ్ సేమ్ ఫోల్డర్‌లోనే ఉన్నాయి. కాబట్టి డాట్ ఫార్వర్డ్ స్లాష్ అని చెప్పి ఇస్తున్నాను. ఆ ఇమేజ్ నేమ్ ఏంటంటే ప్లే స్టోర్. సో, ఇప్పుడు మనకి ఆ ఇమేజ్ అనేది కనిపిస్తుంది. ఆ ఇమేజ్ యొక్క డైమెన్షన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. నేనిక్కడ విడ్త్ అనేది ఇస్తున్నాను. 300 పిక్సెల్స్ ఇస్తున్నాను. సో, మనకిలా ఇమేజ్ వచ్చింది. ఈ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే అప్పుడు మనకి యాప్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. సేమ్ ఇలానే యాప్ స్టోర్‌లో కూడా ఐఓఎస్ రిలేటెడ్ యాప్ లింక్ అనేది కాపీ చేసి ఇంకొక యాంకర్ ట్యాగ్‌ని తీసుకొని దాని యొక్క హెచ్‌రఫ్ అట్రిబ్యూట్‌లో ఐఓఎస్ యాప్ లింక్ అనేది ఇవ్వాలి. అండ్ ఇమేజ్ కూడా దాని రిలేటెడ్ ఇచ్చుకోవాలి.